శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. వెల్కమ్ టు ద స్వీయాన్షి తెలుగు వ్లాగ్స్. తమ్నేల్ చూడగానే గుర్తుపట్టారనుకుంటా, ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత అయితే మా 10th క్లాస్ బ్యాచ్ని అయితే కలిసాము. 10 ఇయర్స్ ఒకే స్కూల్లో చదవడం అనేది ఒక ఎత్తు అయితే 18 ఇయర్స్ తర్వాత మేమందరం కలిసాం చూడండి, అది వండర్ అనుకోవాలి. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి జాబ్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అయినా కూడా 18 ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చి కలిసామంటే హ్యాపీగా అనిపించింది. చాలామంది మిస్ అయ్యారు అనుకోండి, వచ్చిన వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడైతే మేమందరం కలిసి ప్రేయర్ అనగానే అందరికీ వందే మాతరమో జనగణమనో అనుకుంటారేమో, కానీ కాదు. ఇక్కడ మేము ఈ ఆకుందేందో చదువుతున్నాం. ఇది కాపీరైట్స్ పడుతుందని నేనైతే మ్యూట్ చేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాకుందేందు అనే శ్లోకాన్ని మనం ఎక్కువగా హ్యాపీ డేస్లో అయితే తమన్నా పాడింది వింటే గుర్తొచ్చేస్తుంది. అదే మేము ఇక్కడ పాడుతున్నాం. ఇదే మా ప్రార్థన అన్నట్టు. డైలీ మార్నింగ్ ఈ ప్రార్థనతోనే స్టార్ట్ అవుతుంది మా స్కూల్. అందరూ ఎంతో చేంజ్ అయ్యారు అనుకున్నాను, కానీ ఏం చేంజ్ అవ్వలేదు. జస్ట్ గర్ల్స్ మాత్రం ఎలా ఉన్నారో అలానే ఉన్నారు, కాస్త చెబ్బిగా అయ్యారు అంతే. బాయ్స్ మాత్రం చాలా చేంజ్ అయ్యారు అనుకోండి. వాళ్ళ పేరు చెప్పినా, వాళ్ళు ఏంటి ఏ క్లాస్ అనేది చెప్పేదాకా, అంటే ఏ సెక్షన్ అనేది చెప్పేదాకా కూడా వాళ్ళని గుర్తుపట్టలేకుండా ఉన్నాం. సో వాళ్ళు సెక్షన్స్ గురించి చెప్పినప్పుడు ఓకే వీళ్ళ అని కొంచెం ఐడెంటిఫై అయితే చేయగలిగాం. సో అంత చేంజ్ అయిపోయారు బాయ్స్ అయితే. గర్ల్స్ మాత్రం అలానే ఉండిపోయారు, కొంచెం చెబ్బిగా అయిపోయారు అంతే. అంతకుమించి ఏం డిఫరెన్స్ అయితే కనిపించలేదు. ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుని వచ్చారు. నేనైతే పాపని తీసుకెళ్ళడానికి కుదరలేదు, ఎందుకంటే అదే రోజు మా హస్బెండ్ బర్త్డే కాబట్టి. సో ఇంట్లో వదిలేసి ఇంకా నేనైతే వచ్చేసాను. హస్బెండ్ బర్త్డే అంటే తను ఎలా పర్మిషన్ ఇచ్చారా అనుకున్నారా? వద్దు అని అందరిలా అనకుండా, వెళ్ళిరా నీ హ్యాపీనెస్సే కావాలి అని చెప్పి మరీ పంపించాడు. హ్యాపీగా ఫీల్ అయ్యాను, వెళ్ళేసి అయితే వచ్చాను. హ్యాపీగా ఉంది, బట్ ఏంటంటే బర్త్డే రోజు నేను లేదన్న బాధ కూడా ఎక్కువగానే ఉంది నాకు. సో వచ్చాక మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యాం. నెక్స్ట్ డే కూడా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. అండ్ బర్త్డే రోజు కూడా మార్నింగ్ సెలబ్రేషన్స్ అన్నీ చేశాకే నేను ట్రైన్ ఎక్కేసి అయితే వెళ్ళాను. పార్టీ అటెండ్ అయ్యాను. పార్టీ అంతా చూసుకొని ఆ రోజు నైట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీని తీసుకొని ఇంటికి ఒక్కొక్కరు ఇంట్రడక్షన్స్ అయితే చెప్తున్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్స్ అన్నీ ఎక్కడ జరిగాయి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ వాళ్ళ హస్బెండ్స్ ఏం చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. చాలా ఇయర్స్ తర్వాత స్టేజ్ మీదకి ఎక్కడం కదా, చాలా భయం వేసింది. అంటే నేను తర్వాత అంతా కో ఎడ్యుకేషన్ కాకుండా మొత్తం గర్ల్స్ కాలేజ్లోనే చదివాను. తర్వాత ఇంకా ఇలాంటి స్టేజ్ మీదకి ఎక్కి అందరిని చూసి మాట్లాడాలంటే కొంచెం ఫియర్గానే అనిపించింది. బట్ ఏంటంటే ఫస్ట్ సార్స్ రాకముందు నేను ఒకసారి ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చాను. సో సెకండ్ టైం ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు నాకు కొంచెం ఫియర్ అనేది తగ్గింది. ఇంకా మా ఫ్రెండ్స్ని మాత్రమే చూసుకుంటూ నేను చెప్పాల్సింది నా ఇంట్రొడక్షన్ మాత్రం నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నేను ఏం మాట్లాడానో అది చూపిస్తాను. సో తినైతే సంధ్య తను ఇంట్రొడక్షన్ ఇచ్చైతే వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి లైన్గా ఇంట్రొడక్షన్స్ అయితే ఇచ్చారు. కొంతమంది స్టేజ్ మీదకి వచ్చి ఇచ్చారు, కొంతమంది స్టేజ్ మీదకి రాకుండానే ఇచ్చారు. సో నేను ఒక్కొక్కరి గురించి డీటెయిల్గా చెప్పను ఈ వీడియోలో, ఎందుకంటే టైం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి. ఈ వీడియోస్ అన్నీ మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి యూట్యూబర్ ఉంది, తనైతే ఎవరు ఏం మాట్లాడారు అనేది క్లియర్గా తన యూట్యూబ్ ఛానల్లో అయితే మెన్షన్ చేసింది. సో మీకు ఏమైనా కావాలి అంటే తన వీడియోస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తన లింక్. సో ఆ వీడియోస్ చూడండి. తినొచ్చి విజయ, తిని కూడా తన ఇంట్రొడక్షన్ ఇచ్చేసింది. నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ అని చెప్పి, తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పి తిన వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసి చూడండి. సో ఇంట్రొడక్షన్స్ అయితే అందరివి ఉంటాయి. ఇంకా మా స్కూల్ టాపిక్కి వెళ్తే, మాది మంచిర్యాల దగ్గర చిన్న విలేజ్లో అయితే స్కూల్ ఉంటుంది. సరస్వతి శిశు మందిర్ అనే స్కూళ్ళు చాలా ఉంటాయి అనుకోండి. మేబీ ఒక 3-4 విలేజ్కి అయితే ఒకటి కంపల్సరీగా ఈ స్కూల్ అయితే ఉంటుంది. ఇంకా మేమైతే మార్నింగ్ 8 o'clockకి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేవాళ్ళం, ఎందుకంటే 8:30కి స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయేది. ఇంకా లేట్ అయిందంటే పనిష్మెంట్లు తప్పవు కదా, అందుకే ముందుగానే బయలుదేరే వాళ్ళం. మార్నింగ్ 8 o'clock అయితే మొత్తం రెడీ అయిపోయి ఇంకా సైకిల్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం. అప్పుడైతే సైకిల్ దొక్కేదాన్ని చాలా. 10th వరకు సైకిల్ మీదనే వెళ్ళేవాళ్ళం స్కూల్కి. ఇంకా నేను మా చెల్లిని ఎక్కించుకొని దాని బ్యాగు నా బ్యాగు అన్నీ తీసుకొని మరీ స్కూల్కి అయితే వెళ్ళేవాళ్ళం. ఇంకా 8:30 వరకు స్కూల్లో ఉండేవాళ్ళం. 8:30కి ఇంకా ప్రేయర్ అనేది స్టార్ట్ అయ్యేది. ప్రేయర్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు ప్రార్థన అని చెప్పి, ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన అనే కాదు, గీతాలు, గేయాలు
ఇంకా శ్లోకాలు ఇలా చాలా రకాలుగా చదివిపించేవాళ్ళు మమ్మల్ని అయితే. ఎందుకంటే మార్నింగ్ ఇవన్నీ చదివాకే మేము ఇంకా ప్రార్థన అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వార్తలు కూడా చదివాక క్లాస్లోకి అయితే వెళ్ళేవాళ్ళం. ఇంకా ఇక్కడైతే కొంతమంది ఇంట్రడక్షన్స్ ఇచ్చారు కదా, వాళ్ళంతా కిందనే ఇచ్చేసారు అన్నట్టు, అంటే స్టేజ్ మీదకి ఎక్కకుండా ఇచ్చేశారు. సో నా ఇంట్రడక్షన్ ఇంకా పెట్టలేదు అనుకుంటా కదా, వీడియో పెడతానాగండి. ఇదిగోండి వచ్చానా, ఇంకా టెన్షన్ చూడాలి. అందరినీ చూసాను ఒకసారి, చూసి ఇంకా నా ముందట మా ఫ్రెండ్ అయితే కూర్చుంది. సో తనని చూసుకుంటే నేనైతే మొత్తం చెప్పేశాను. ఏం మాట్లాడాను అనేది వీడియో అన్మ్యూట్ చేస్తాను, చూడండి. నేను వచ్చిన ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పాను. సో నా పేరు ప్రజ్ఞ అని చెప్పగానే కుదురుపాక ప్రజ్ఞ అని చెప్పు అని చెప్పేసి మా సార్ అన్నాడు. నేను షాక్ అయిపోయాను. ఇంకా నా పేరు ఇంటి పేరుతో సహా గుర్తుందా అని చెప్పి. సో తర్వాత అయితే పిల్లలు ఎంతమంది, మా హస్బెండ్ ఏం చేస్తున్నాడు అది మాత్రం చెప్పేసి నేను కిందికి వచ్చేసాను. ఇంకా మా స్కూల్ టాపిక్కి వస్తే మేమైతే షూస్ కూడా వేసుకొని వెళ్ళే వాళ్ళం కాదు. ఎందుకంటే మా స్కూల్లో షూస్ అలో చేసేవాళ్ళు కాదు. సో చెప్పులు వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేశారంటే మేము స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు కూడా చెప్పులన్నీ కింద విడిచి ఎక్కాము. ఎందుకంటే అక్కడ సరస్వతి మాత బొమ్మ ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు చెప్పులు అందరం లీవ్ చేసి అయితే వెళ్ళాం. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే, క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్పులన్నీ బయట విప్పేసి వెళ్ళేవాళ్ళం. అండ్ ఒక్కొక్కసారి అయితే చెప్పులు బయటకు వచ్చి చూసేసరికి, అంటే ఈవినింగ్ 4 వరకు వెళ్తాం కదా, బయటికి వెళ్ళేసరికి అక్కడైతే చెప్పులు ఉండకపోయేవి. అంటే బై మిస్టేక్లో ఎవరైనా వేసుకొని వెళ్ళే వాళ్ళేమో, సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ నెక్స్ట్ డే కొత్త చెప్పులు వేసుకొని వస్తాం కదా, అప్పుడు దొరికేవి. ఇంకా చూడాలి ఈ చెప్పులను ఎలా తీసుకెళ్లాలో అర్థం అయ్యేది కాదు మాకు. ఇంకా అదొక కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళం. అలాంటి రోజులు కూడా చాలా ఉన్నాయి నా దాంట్లో అయితే. ఎంతమంది అలా ఎక్స్పీరియన్స్ చేశారో తెలియదు మా స్కూల్లో. నేను మాత్రం 2-3 టైమ్స్ అలా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. ఇంకా ఇక్కడైతే మా సార్ మాట్లాడుతున్నారు. తినొచ్చి మా రాజు సార్ మాకు మ్యాథ్స్ కూడా చెప్పేవాళ్ళు అన్నట్టు. అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ట్యూషన్స్ కూడా చెప్పేవాళ్ళు. ఇంకా ఇప్పుడైతే మంచిర్యాలలో సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం అయితే ఓపెన్ చేశారంట. సో అందులో హెడ్ మాస్టర్గా చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్కూల్కి అయితే కంపల్సరీగా వెళ్ళండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది. అంటే ఆ స్కూల్లో సంస్కారం, చదువుతో పాటు సంస్కారం నేర్పుతారంటారు కదా, అలా అన్నట్టు. ఇంకా యాక్టివిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే మేము ఆఫ్టర్ 4 తర్వాత బుక్ పట్టేవాళ్ళం కాదు, ఇంకా మొత్తం యాక్టివిటీస్ అంటే ఇప్పుడు పిల్లలకి మనం చాలా స్కూల్స్లో ఏంటంటే చదువు అనేది ఉంటుంది కదా. సో అలా కాకుండా అప్పుడు మా స్కూల్లో అయితే చెక్క భజన అని, కోలాటం అని, యోగ్ షాప్ అని, యోగా, సంగీతం, డ్యాన్స్, ఖోఖో, ఇంకా గేమ్స్, చాలా యాక్టివిటీస్ చేపించేవాళ్ళు. పొద్దున సూర్య నమస్కారాలు, ఈవినింగ్ సూర్య నమస్కారాలు, ఇలాంటి యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే పిల్లల్ని ఎవరు తెలుగు మీడియంలో అయితే జాయిన్ చేయట్లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి సరస్వతి శిశు మందిర్వి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ చేయండి. చదువుతో పాటు సంస్కారం, యాక్టివిటీస్ ఇలాంటివన్నీ కావాలి అంటే మంచి స్కూల్స్లో జాయిన్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో యాక్టివిటీస్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి స్కూల్స్లో అయితే జాయిన్ చేయండి. అప్పట్లో మేము 1990లో స్కూల్ అనేది జరిగింది కాబట్టి, మాకు 1990స్లో చదువుకున్నాం కాబట్టి అప్పుడు సార్ని మేడంని అయితే ఆచారి అనే పిలిచేవాళ్ళం. సార్ వాళ్ళు లోపలికి వస్తే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ కాకుండా నమస్కారం ఆచార్యాజీ ఇలా చెప్పేవాళ్ళం. సావధాన్, స్వస్థ, ఇంకా ఉత్తిష్ట, ఉపవిష్ట, సో ఇలాంటి పదాలు మాత్రమే ఉండేవి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకొని అయితే అలాంటి పదాలు కాకుండా మేబీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తగ్గట్టుగా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, సార్, మేడం ఇలాంటివే ఉంటాయని నా ఒపీనియన్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు కాబట్టి. సో ఇంకా మేమైతే అప్పుడు 5th క్లాస్ వరకు మాకు బెంచెస్ అంటే కూడా తెలియదు. కిందనే కూర్చునే వాళ్ళం. క్లాస్ రూమ్కి వెళ్ళామంటే కిందనే కూర్చునే వాళ్ళం అంతే. బెంచెస్ అనేవి ఏమి ఉండకపోయేది అప్పుడు. తర్వాత 6th క్లాస్కి వెళ్ళాక అప్పుడు మాకు బెంచెస్ అనేవి అలా ఉండేవి. బెంచెస్ మీద కూర్చోవడం. అప్పటి వరకు అయితే కిందనే కూర్చునే వాళ్ళం. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మేమైతే చాలా ఎంజాయ్ చేసామనుకోండి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనం చదువుకున్నప్పుడు ఇలా ఉంది, అలా ఉంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా.
ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇలా ఉంది, ఇలా చదువుకున్నాం, ఇది చేసాము అని చెప్పేసి నేను చెప్తుంటే నాకు అది అనిపిస్తుంది అన్నట్టు. నేను కూడా ఇలా చదువుకున్నాం కదా, మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఎలా ఉందో డిఫరెంట్గా ఇప్పుడు మేము చదువుకున్నది జనరేషన్ అంతా డిఫరెంట్గా ఉంది, తర్వాత జనరేషన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది ఆ టైంలో. ఈ టైంలో తలుచుకుంటే హ్యాపీగా ఉంది, నవ్వొస్తుంది. అంటే అప్పుడు అలా చేసామా ఏంటి, ఇలా ఉన్నామా ఏంటి అని చెప్పేసి నవ్వొస్తుంది. ఇంకా మా స్కూల్లో అయితే లంచ్ టైంలో కూడా శ్లోకంతోనే స్టార్ట్ అయ్యేది. ఏ శ్లోకం అంటే ఓం భూర్భువ స్వహ అనే శ్లోకంతో స్టార్ట్ అయ్యేది అన్నట్టు. సో ఆ శ్లోకం కంప్లీట్ అయిపోయాక, శ్లోకం అనేది కంప్లీట్ అయిపోయాక లంచ్ చేసేవాళ్ళం. లంచ్ అయిపోయాక ఇంకా మళ్ళీ కాసే ఒక 5-10 మినిట్స్ బ్రేక్ ఉండేది. తర్వాత ఇంకా మళ్ళీ క్లాసెస్ అనేది స్టార్ట్ అయ్యేది. క్లాసెస్ కూడా 4 వరకు ఎండ్ చేసాక మళ్ళీ యాక్టివిటీస్లోకే వెళ్ళిపోయేవాళ్ళం. అంటే గేమ్స్ చెప్పాను కదా ఇప్పటివరకు, కోలాటం, చెక్క భజన, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఇంకా అది నేర్చుకునే వాళ్ళు, పార్టిసిపేట్ చేసేవాళ్ళు. చాలా బాగుండేది అప్పుడు. మా స్కూల్ డేస్లో మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. అలానే చాలా యాక్టివిటీస్ నేర్చుకున్నాం. తినొచ్చి సంపత్, తినును శ్వేత ఇద్దరు యాంకరింగ్ చాలా బాగా చేశారు. తినొచ్చి ఏం చెప్తున్నాడంటే, సార్ అడిగాడు అన్నట్టు, స్కూల్లో పెట్టుకోవాల్సింది పార్టీ, మీరు మీ క్లాస్ రూమ్లను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేసుకునేవాళ్ళు కదా అని. సో దాని అంటున్నాడు, ఈ ఎండకి పిల్లల్ని పట్టుకొని స్కూల్లో అంటే కష్టం, మాడ వగులుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సో అందరు చాలా నవ్వుకున్నాం. అలా చాలా ఫన్నీగా జరిగింది. యాంకరింగ్ చాలా బాగా చేశారు తినును శ్వేత. ఈ సార్ పేరు వచ్చి తిరుపతి సార్. తినొచ్చి మాకు సైన్స్ చెప్పేవాడు. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు స్కూల్లో అయితే. సార్ని చూసామంటే అందరూ వణికిపోవాల్సిందే, అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు. సో ఈ సార్ మొత్తం స్పీచ్ ఇరగదీశారనుకోండి. చాలా బాగా చెప్పారు. ఎంత బాగా చెప్పారంటే, నేను కొంచెం బిట్ అనేది అన్మ్యూట్ చేసి పెడతాను, వినండి. చాలా బాగా చెప్పారు. స్పీచ్ చెప్పే అంతసేపు అందరూ వింటూనే ఉన్నారు, అంత లీనమైపోయి మరీ విన్నారు. సో బాగా అనిపించింది సార్ స్పీచ్ అయితే. అందరు పేర్లతో సహా కాకుండా ఇంటి పేర్లతో సహా గుర్తుపెట్టుకొని చెప్పిన సార్ అయితే ఇతనే. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు కూడా అందరినీ ఇంటి పేర్లతోనే పిలిచేవాళ్ళు అన్నట్టు. సో అందరి పేర్లు గుర్తున్నాయి, ఇంటి పేర్లతో సహా అందరినీ పిలిచాడు. అసలు అందరినీ భలే గుర్తుపెట్టుకున్నారు, గ్రేట్ అని చెప్పాలి. చాలా బాగా చేశారు. కాకపోతే అదే చెప్పినట్టు మన క్యాంపస్లో మనం చేసుకుంటే మన చిన్ననాటి మెమరీస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉండేది. మనం చేసినటువంటి పోటీ చేస్తారు కావచ్చు, ఉంటాయి కదా కొన్ని. ప్రతి తరగతి గదిలో మనం కూర్చున్నటువంటి బెంచ్ల దగ్గర మనం మాట్లాడుకున్నటువంటి ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సరే, ఎనీహౌ బాగా కోఆర్డినేషన్ చేశారు. ఇంకా ఎక్కువ మందిని కలుపుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కొంతమంది రానట్టున్నారు, అంటే మేబీ కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, ఇంకేదైనా ఉంటే ఉండొచ్చు. చేసేటటువంటి యాక్టివిటీస్ మీరు ఎక్కడ చదువుకున్నారు అంటే పలానా శిశు మందిరం అంటే నిజంగా ఇంత ఉన్నతంగా ఉంటుందా అని చెప్పి తెలియని వాళ్ళకు తెలిసే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఆ రకంగా మెయింటైన్ అవుతున్నారు. నాకు తెలిసి మీరు అందరూ కూడా అదే రకంగా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మీకు అటువంటి రేటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ముందర పుట్టినటువంటి అమ్మాయిలు అందరూ కూడా ఆల్రెడీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబ బాధ్యత నిర్వర్తించడం అనేది ఉద్యోగం కంటే చాలా ఉన్నతమైనటువంటి, ఉద్యోగంలో ఒక దగ్గర మాత్రమే ఉద్యోగం చేస్తాం. అదే కుటుంబ బాధ్యత నిర్వర్తించేటటువంటి వ్యక్తి ఎన్ని రకాల బాధ్యతలు నిర్వర్తిస్తుందో మన అందరికీ తెలుసు. తల్లిగా, చెల్లిగా, ఆడపడుతుగా, భార్యగా, ఎన్ని బాధ్యతలు మన అమ్మ వాళ్ళ ఎట్లయితే నిర్వర్తించారో మనకు తెలుసు. అదే రకంగా వీళ్ళు నిర్వర్తించడానికి మహిళా మనులందరికీ నేను అవకాశం ఉంటే సిల్వర్ జూబ్లీని చాలా బ్రహ్మాండంగా ఎంత ప్లాన్ చేసుకోవడం కాబట్టి అది జీవితంలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి సిల్వర్ జూబ్లీ ఎట్లా ఉంటుందో, చదువుకొని బయటకన్నా వాళ్ళకి సిల్వర్ జూబ్లీ అంతకన్నా గ్రాండ్గా ఉండాలి. ఓకేనా? అందరికీ. ఇంకా సార్ స్పీచ్ తర్వాత అయితే ఇలా సన్మానం అయితే చేసాం సార్స్కి.
ఆఫ్టర్ లంచ్ సార్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా గేమ్స్ అవన్నీ కంటిన్యూగా చేసుకున్నాం అండ్ డ్యాన్సెస్ చేసుకున్నాం, అన్నీ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సార్ స్పీచ్ విన్నారు కదా, మహిళలు ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళకి ఎంత విలువ ఉంటుంది అని చెప్పారు కదా. సో ఉంటుంది, బట్ అది ఎవరు గుర్తించరు. గుర్తిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఇంట్లో ఉంటూ కూడా మనం చేసే పనులు ఎవరికి కనిపించవు. ఆ పనుల గురించి చాలా క్లారిటీగా చెప్పారు. చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు అలా. ఇలా అయితే మేమైతే లాస్ట్లో ఇంకా అందరం ఫొటోస్ అయితే దిగాం. ఇక్కడ వచ్చి మా సెక్షన్ మాత్రం దిగాం. మాది వచ్చి ఊ సెక్షన్. ఇక్కడ ఈ స్కూల్లో స్పెషాలిటీ ఏంటంటే ఏబిసి కాకుండా ఆ ఈ ఊ 3 సెక్షన్స్ ఉండేవి. 3 సెక్షన్లో ఒక 50 మంది ఉండేవాళ్ళు ఒక్కొక్క సెక్షన్లో. కానీ టోటల్గా ఒక 50 మంది వచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. ఆఫ్టర్ లంచ్ కూడా మేము ఇంకా డ్యాన్స్ చేసాము, గేమ్స్ ఆడాము, అలా బాగా ఎంజాయ్ చేసాము. 10th వరకు మాతోనే చదువుకొని ఇంకా తిరిగి రాలేని లోకానికి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఇక్కడైతే మేము 2 నిమిషాలు మౌనాన్ని అయితే పాటించాము. లాస్ట్లో అయితే ఇలా పార్టీకి గుర్తుగా మెమోంటోస్ అయితే ఇచ్చారు. ఇది చాలా బాగా అనిపించింది. పార్టీ ఎప్పుడు గుర్తుండేలాగా ఈ మెమోంటో అయితే మా దగ్గర ఉంచుకుంటాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.